హాయ్ అండి, అందరికి హ్యాపీ ఉగాది అండి. అందరికి ఉగాది ఎలా జరుపుకున్నారు? ఈ మధ్యలో ఎక్కడ చూసినా పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి నాన్ వెజ్ ని తలపించే వెజ్ కర్రీలు రెడీ చేస్తున్నారు. మరి నేనైతే లివర్ ఫ్రై అయితే చేస్తున్నాను. తోటకూరతో లివర్ ఫ్రై ఏంటనుకుంటున్నారా? పూర్తిగా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదిగోండి, ఒక హాఫ్ కప్పు వరకు ఈ పుట్నాల పప్పునైతే మిక్సీ పెట్టేసాను మెత్తగా. ఇక తోటకూర అయితే ఉడికిపోయిందండి. ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకుని ఇది కూడా మిక్సీ పట్టుకుందాము. కొత్త రెసిపీ ఎలా ఉంటుందని ట్రై చేశాను, కానీ మాకు కూడా నచ్చిందండి. అన్నంలోకి చాలా బాగుంది. ఇదిగోండి, చల్లారిపోయిన తోటకూరని మిక్సీలోకి యాడ్ చేసి ఇందులోకి అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి మూత పెట్టి మెత్తగా మిక్సీ పెట్టేసుకోవడమే. ఇదిగోండి, మెత్తగా మిక్సీ పెట్టేసాను. ఇక ఒక బౌల్ తీసుకుని ఇందులోకి ఒక ఎగ్ని అయితే యాడ్ చేసి బాగా బీట్ చేసేసుకోవాలి. ఇందులోకి మనం పుట్నాల పొడిని మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసి ఇక మిక్సీ పట్టుకున్న ఈ తోటకూర మిశ్రమాన్ని కూడా యాడ్ చేసి ఇదంతా ఒకసారి ఫైన్గా కలిపేసుకోవడమే. చూస్తుంటే గ్రీన్ చట్నీలా ఉంది కదా, మనం గ్రీన్ చట్నీ లాగా ప్రిపేర్ చేస్తాం కదా. కొత్తిమీర, పుదీనా, పుట్నాలు, పచ్చిమిర్చి, అల్లము వేసి గిన్నెలో అడుగు బాగాన కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి అందులోకి మిశ్రమాన్ని యాడ్ చేసి ఫైన్గా ఒకసారి సర్దేసుకుని ఇడ్లీ ఉడికించుకున్నట్టే ఓ 15 నిమిషాలు ఆవిరిపై ఉడికించుకుంటే మీకు రెడీ అయిపోతుంది తోటకూర. చూడండి ఎలా గ్రీన్ కేక్ లాగా వచ్చిందో. దీన్ని అయితే చిన్న చిన్న క్యూబ్స్ కింద మనకి లివర్ ముక్కలు ఎలా ఉంటాయో ఆ విధంగా కట్ చేసేసుకోవడమే. నేనైతే క్రాస్గా ఈ డైమండ్ షేప్లో కట్ చేశాను, కానీ వంకర టింకర్గా ఉంటాయి కదా లివర్ ముక్కలు అయితే. ఇక ఇవైతే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, పైన క్రిస్పీగా వచ్చేలాగా. ఎంతో సమయం కాదు, ఓ 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోద్ది. ప్లేట్లోకి అయితే తీసేసుకుని పక్కన పెట్టేసుకుని ఈ ఆయిల్లో కొంచెం ఆయిల్ తీసుకుని ఇందులోకి కొంచెం జీలకర్ర, ఉల్లి ముక్కలు వేసి దోరగా వేయించేసుకున్నాక ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి మరోసారి వేయించిన తర్వాత పసుపు, కారం, సాల్ట్, 1/2 కప్పు వరకు పెరుగు, 1/2 స్పూన్ వరకు గరం మసాలా, కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసి ఇదంతా ఒకసారి వేయించేసుకోవాలి పైకి ఆయిల్ తేరే వరకు. ఇక మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ తోటకూర క్యూబ్స్ అయితే యాడ్ చేసి ఓ నిమిషం పాటు టోస్ట్ చేసుకుంటే సరిపోద్ది. లివర్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. నాకైతే ఉత్తిగా తినేకంటే రైస్ లో కలుపుకుని తింటున్నప్పుడు కమ్మగా అనిపించింది. ఒక నిమ్మబద్దు కూడా పైన పిండేసుకుంటే పుల్లగా, స్పైసీగా, కమ్మగా భలే ఉంటుందండి. చూస్తుంటే అచ్చం లివర్ ఫ్రై లాగా ఉంది కదా, టేస్ట్ కూడా అలాగే ఉందండి. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.